వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేవి ఏం ఉండవు. కొంతమంది లీడర్ సభలకు రాజకీయాలలో గట్ల అనుకుంటే అస్సలు నడవది అన్నట్టే చేస్తుంటారు. ఉన్న పార్టీ మీద వాళ్ళకి ఆడిపోసుకొని వేరే పార్టీలకు పోతుంటారు. మళ్ళా ఓ నెలగానే అస్సలు సిగ్గుపడకుండా పోయి పాత పార్టీలనే కలుస్తుంటారు. పొద్దుగాల ఒక పార్టీ మాపటీలో ఒక పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంటారు. ఇగో ముచ్చట చూడుర్రి. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. గద అన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా జగన్ అన్న పంచనే చేరిండు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిలక్కకు చెప్పిండో లేదో గాని చక్కగా తాడేపల్లికి పోయి సీఎం సార్తో మాట ముచ్చట చేసిండు. అయ్యింది పోయింది ఇక మళ్ళా ఫ్యాన్ కిందనే కూకుంటా అన్నట్టు జోలు చెప్పిండట. అప్పట్లో పార్టీలకెళ్ళి బయటికి పోయేటప్పుడు జగనాలు సార్ అది చేస్తలేడు ఇది చేస్తలేడు అన్నట్టు సాపిచ్చిండు. ఇక ఇప్పుడు చూడర్రి ఏమన్నాడు. జగనన్న మరొక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అండగా ముఖ్యమంత్రిగా నిలబడితేనే ఇవాళ జగనన్న వేసినటువంటి ఈ పునాది వల్ల రేపు మా పిల్లలు మా భవిష్యత్తు మా తరాలన్నీ కూడా ఇక ఎల్లకాలం చాలా గొప్పగా ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అందరం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అప్పుడేమో అట్లా ఇప్పుడేమో గిట్లా వద్దు ఏం తిప్పలొచ్చింది ఎందుకు పోతున్నావు అంటే కూడా వినకుండా వాయే. అవునబ్బా షర్మిలక్క పత్రిక ఇచ్చి పిలిచిందా అంటే అట్లా కూడా లేదు. తానంతట తానే రాజన్న బిడ్డ అనుకుంటా అన్నను కాదని చెల్లెలి దగ్గరికి వాయే. మళ్ళా 2 నెలలకే ఇగో గిట్లా దారి తప్పిన పొల్లగాడు ఇంటికి చేరినట్టు యాడికెళ్ళి పోయిండో ఆడికే వచ్చి నిలబడ్డాడు. అప్పుడు షర్మిలక్కతోనే రాజన్న రాజ్యం వస్తదన్నాడు కదా. ఇక ఇప్పుడు చూడర్రి ఏమంటున్నాడు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మనిషిగా అండగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో పనిచేస్తున్నాడు అని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని చెప్పి నేను తెలియజేస్తాను. బాలే ఉన్నది పోయినరే. షర్మిలక్క చెయ్యి పార్టీల షరీకై ఏపీ చెయ్యి పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్నాక షరీకైన తొలి లీడర్ ఆర్కేనే. అట్లనే చెయ్యి పార్టీలకెళ్ళి ఇప్పుడు అందరికంటే ముందుగాల బయటకు వచ్చిన లీడర్ కూడా ఆర్కేనే. రాజన్న పేరు చెప్పుకుంటా బుద్ధి పుట్టినప్పుడల్లా అన్న పార్టీలకెళ్ళి చెల్లెలి పార్టీలకు చెల్లెలి పార్టీలకెళ్ళి అన్న పార్టీలకు టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నాడు. మరిగా చూడాలి మంగళగిరిలో ఫ్యాన్ పార్టీ మళ్ళోసారి గెలుస్తుందో లేదో.